ట్రాఫిక్ పోలీసులు నిత్యం రోడ్లపై ఉంటూ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ ఉంటారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూస్తారు. ఎండ, వాన ఎలాంటి పరిస్థితులు ఉన్నా విధుల నుంచి తప్పుకోరు. అయితే నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. అయితే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులను కొందరు ర్యాష్ డ్రైవర్లు, మద్యం బాబులు ఇబ్బందులు పెడుతుంటారు. వాహనాలను ఆపకుండా నేరుగా వచ్చి ఢీకొంటారు. తాజాగా ఇలాంటి సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఏకంగా ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ను కారులో కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బల్లబ్గఢ్ బస్టాప్ వద్ద వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనాలను నిలపకుండా ముందుకు సాగేలా చూస్తున్నారు. అయితే అప్పుడే ఒక కారు రోడ్డుపై వచ్చి ఆగింది. ప్యాసింజర్స్ ను అతను కారులో ఎక్కించుకోసాగాడు. అతను రోడ్డు మధ్యలో కారు నిలపడంతో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి నిలదీశాడు. కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అతన్ని బండి పేపర్లను తీయాలని చెప్పగా వినిపించుకోలేదు. దాంతో చలాన్ విధించేందుకు ప్రయత్నించాడు ఎస్ఐ. కార్లో ఉన్న పేపర్స్ ను తానే తీసేందుకు డ్రైవర్ కూర్చున్న డోర్ ఓపెన్ చేసి అందులోకి ఎక్కాడు. అంతే, ఆ మద్యం బాబు ఒక్కసారిగా యాక్సిలేటర్ తొక్కాడు. కార్లు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఇరుక్కొని ఉండగా ముందుకు కదిలింది. కాస్త దూరం వెళ్లి ఆగింది. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమై కారులో ఉన్న ప్రయాణికులు భయంతో కారు దిగిపోయారు. వెంటనే స్పందించిన ఇతర పోలీసు సిబ్బంది, స్థానికులు కారును అడ్డుకున్నారు. సదరు డ్రైవర్ను బయటకు లాగారు. చివరకు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మద్యం సేవించి ప్రయాణికులను ఎక్కించుకుని ఏం చేద్దామనుకుంటున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.